జయ శ్రీమన్నారాయణ. సోచిష్టమాలికా మందగంధ మందులైష్ణవే విష్ణుచిత్త తనోజాయే గోదాయే నిత్యమంగళం మాతృశాంతి సత్రాణ బద్ధకంకణ భార్యే విష్ణుచిత్త తనోజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరి గోదాయే నిత్యమంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గోదాయే నమః. ధనుర్మాసంలో మనం చేసుకునే గోదాదేవి యొక్క తిరుప్పావి ప్రపంచ సేవాకాలం చాలా విశేషమైనది. అసలు అమ్మవారు ఎవరు, ఏ విధంగా ఉద్భవించింది, ఏ విధంగా స్వామి సన్నిధి చేరింది అంటే శ్రీవెల్లి ఉత్తరంలో పెరియాళ్ళవారు ఆళ్వార్లు ఉండేవారు. ఆయన రోజు అక్కడున్న వటభద్ర సాయికి స్వామివారికి నిత్య కైంకర్యం అంటే పూల కైంకర్యం చేసేవాడు. పూలు తులసి మాలలు చుట్టి స్వామివారి కైంకర్యం చేసేవాడు. ఒకరోజు ఇదే విధంగా ఆయన తులసి తోటలో పాదులు అంటే తులసి చెట్టుకి పాదులు తీస్తుండగా ఆ తులసిలో అమ్మవారు దొరికిందన్నట్టు ఉదయ రూపకంగా. అయ్యో నాకు స్వామి ఇచ్చిన మహాప్రసాదంగా పిలిచి ఆమెకు చూడి కుడతాలు అని నామకరణం చేసుకొని చిన్న చిన్న అమ్మాయిని వృత్తి చేసుకుంటూ అమ్మాయికి రోజు శ్రీకృష్ణుడి యొక్క కథలు చెప్పుకుంటూ స్వామి విశేషం చెప్పుకుంటూ రోజు పూలమాలలు పుచ్చుకొని అక్కడ పెట్టేసి మళ్ళీ స్వామివారికి పూలమాల వేసేవాడు. ఈ విధంగా పూలమాలలు వేస్తుంటే రోజు అమ్మాయి ఏం చేసేదంటే స్వామివారి యొక్క ఆయన గుణగాలన్నీ ఆయనను మనసులో ఆరాధించుకొని వాళ్ళ నాన్నగారు చుట్టిన పూలమాలలు తల్లో పెట్టుకొని అప్పుడు వెనకట అద్దాలు లేకపోతే కనుక బావిలో ముఖం సంతోషపడేసి మళ్ళీ అక్కడ పెట్టేది. పెడుతుంటే ఈ సంగతి వాళ్ళ నాన్నగారికి తెలియకుండా పెరియాళ్ళకి తెలియకుండా రోజు స్వామివారికి చేసేవాడు. ఇప్పుడు ఇదే విధంగా జరుగుతుంటే ఆ పూలమాలకు వచ్చిన వెంట్రుక కనబడింది. వెంట్రుక కనబడితే చూసేసి అయ్యో ఇంత పొరపాటు జరిగినది, అయ్యో మహాపాపం జరిగినది అనేసి ఆ రోజు పూలమాల వేయకుండా ఆయన ఈడ్చుకుంటూ కూర్చున్నాడు. కూర్చోగానే అమ్మాయిని 2 మాటలు అన్నాడు. అమ్మాయి ఈ విధంగా చేయకూడదు, మనం స్వామి చేసి పూల తల్లో పెట్టకూడదు, మనం స్వామికి వేసింది కదా అనేసి. అంతలో స్వామి ఆయనకు కలలో కనిపెట్టేసి మీ అమ్మాయి నన్ను ఆరాధిస్తున్నది, నన్ను వరిస్తున్నది కనుక ఆ అమ్మాయి పెట్టిన పూలమాలే నాకు విశేషంగా అరుగుతుందనేసి అని చెప్పినాడు. ఆ విధంగా అమ్మాయి తలలో పెట్టిన పూలమాల స్వామికి ఆ విధంగా చేసి అమ్మవారు రోజు స్వామివారిని నిత్యం కైంకర్యం చేసుకుంటూ ఉంటున్నది అన్నట్టు. అది తిరుప్పావి విశేషం ఏంటంటే ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా ఆమె శ్రీకృష్ణుడి యొక్క పాటలు పాడుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పాటలు పాడుకుంటూ ఒక్కొక్క ఇంటిని గోపికలు లేపుకుంటూ మెల్లగా తిరుప్పావి ప్రబంధం ఒక్కొక్కరు ఉపాసన చెప్పుకుంటూ విశేషం శ్రీకృష్ణుడు కాదని చెప్పుకుంటూ రోజు ఆళ్వారిని విశేషం చెప్పుకుంటూ అమ్మాయిని రంగనాథుని ఆరాధించుకొని మొత్తం చేసుకొని శ్రీరంగానికి బయలుదేరుతుంటే అప్పుడు అంటున్నాడు స్వామి, మీరు మా అమ్మాయిని శ్రీరంగా చేసుకుని దయచేసి చేస్తున్నారు, మరి నా పరిస్థితి ఏంటంటే రంగనాథ్ ఏంటంటే మీ అమ్మాయి నన్ను వరించింది, నాలుగు ఐక్యం నేను వివాహం చేసుకుంటాను, నా పక్కన నీ స్థానం అనేసి చేసి మధ్యన రంగనాథ స్వామి ఇటు పక్క పెరియాళ్ళవారు అంటే అమ్మవారి తండ్రి నీ యొక్క మా పక్కన స్థానం నా పక్కన ఉంటుందని విశేషం. ఈ అమ్మవారి విశేషం ఏంటంటే తిరుప్పావి ప్రబంధ సేవాకాలం, తిరుప్పావి ధనుర్మాసం వచ్చి 30 సేవాకాలం. ఇది సాక్షాత్ అంటే విష్ణు సహస్రం రామాయణం సుందరాకాండకి ఎంత విలువ ఉన్నదో తిరుప్పావి కూడా అంత విలువ ఉందన్నట్టు. తిరుప్పావి కూడా అందుకని అమ్మవారు 30 పాసురాలు శ్రావ్యంగా విన్నవించేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికలు లేపుకుంటూ ఆ పాసులు విశేషం చెప్పుకుంటూ ధనుర్మాస వ్రతాలు అందరూ ఆచరించాలని మనకు ఆరాధ్యంగా ఉన్నది. ఈమె ఆళ్వార్లలో ముఖ్యమైన ఆళ్వార్లు 12 ఆళ్వార్లలో అమ్మవారు గోదావరికి ఆళ్వార్లు ఉన్నట్టు. ఈ విధంగా తిరుప్పావి ప్రబంధ సేవాకాలం చేసుకుంటూ ధనుర్మాస విశిష్టను అందరూ చెప్పుకుని ఆమె ఐక్యంలో వెళ్ళేమిందంటే మన ఈ వ్రతాన్ని మనం అందరం ఆచరించేసి అమ్మవారు పరిపూర్ణంగా పొందాలనేసి కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.